V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను పార్టీ అధినేతగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. మెట్రో ప్రయాణం మరింత కాస్ట్లీ. హైదరాబాద్ మెట్రో రైలు కనీస ఛార్జీ 20 రూపాయలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గరిష్ట టికెట్ ధర మాత్రం 80 రూపాయల నుంచి 90 రూపాయల వరకు పెరగవచ్చు. తిరుమల శ్రీవారి హుండీ కొత్త రికార్డు. భక్తుల హుండీలలో స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించగా ఏకంగా 7.68 కోట్లు వచ్చింది. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్. కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. కేటీఆర్ గా ఉండే పేరును కూల్ క్యాట్స్ గా మార్చారు హ్యాకర్లు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన ఐటీ టీం అప్రమత్తమై కేవలం గంటలోపే అకౌంట్ ను రికవరీ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కౌన్సిలింగ్ షురు. డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ప్రారంభించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లకు చెక్. అమల్లోకి నిషేధం. వీధుల్లో ఏర్పాటు చేసే ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై విధించిన నిషేధం కూడా ఈ నెల 26వ తేదీ నుండి అమల్లోకి రానుంది. నిబంధనల అమలు తనిఖీ ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను ఏర్పాటు చేశారు. వాటి పరిధిలోనే తనిఖీలు, కేసులు నమోదు చేశారు. ఏపీ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త. ఎంత ఖర్చైనా విశాఖ ఉక్కును మళ్లీ పబ్లిక్ సెక్టార్ లోకి తీసుకొస్తానన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ విధానం అయితే తమది జాతీయకరణ విధానమని స్పష్టం చేశారు. ఏపీలో అజయ్ దేవగన్ కు అయ్యప్ప దీక్ష ధారణ. గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన గురుస్వామి కొమ్మారెడ్డి వెంకటరెడ్డి బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కు అయ్యప్ప దీక్ష ధారణ చేశారు. రిఫ్రిజిరేటర్ల కొనుగోలుదారులకు భారీ షాక్. ధరలు 50% వరకు పెరిగే ఛాన్స్ ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ నూతన ప్రమాణాలు జనవరి 1 నుంచి అమల్లోకి రావడమే ఇందుకు ప్రధాన కారణం. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ను పలువురు మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 15 వరకు దాదాపు 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రోడ్లపై ర్యాలీలు, సభలు బంద్. హోంశాఖ కీలక ఆదేశాలు. కందుకూరు, గుంటూరు, తొక్కిస్లాట్లలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై రోడ్లపైకి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లపై ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. 5 నిందితులకు రిమాండ్. ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని ఢీకొట్టి 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన 5 నిందితులకు కోర్టు 3 రోజుల పాటు రిమాండ్ విధించింది. దుబాయ్లో మద్యం పన్ను రద్దు. పర్యాటకులకు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం మద్యం విక్రయాలపై ఇప్పటిదాకా విధిస్తున్న 30% పన్నును పూర్తిగా రద్దు చేసింది. జీహెచ్ఎంసీలో 240 చోట్ల ఓపెన్ జిమ్లు. 45,000 మందికి ప్రయోజనం. నగర ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. హెల్త్ ఏటీఎంలు తెస్తున్న యూపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4,600 హెల్త్ ఏటీఎంలు, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయబోతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. 23 రకాల వ్యాధులకు పరీక్షలు చేస్తారు. జొమాటోకు సిటీఓగా గుంజన్ గుడ్ బై. స్టార్టప్ నుంచి మార్కెట్ క్యాపిటల్ వరకు వేల కోట్ల విలువైన సంస్థగా జొమాటోను తీర్చిదిద్దిన వారిలో పటీదార్ ఒకరు. ఈ విషయాన్ని మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో జొమాటో తెలిపింది. కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం. ఎగిసిపడుతున్న మంటలు. ఓ టెంట్ హౌస్, గోనె సంచుల గోడౌన్లో మంటలు చెలరేగాయి. అయితే ఇది అగ్ని ప్రమాదం కాదని, కొందరు దుండగులు కావాలని నిప్పు పెట్టారని స్థానికులు అంటున్నారు. వాస్తవాపూర్ అడవుల్లో లావా స్తంభాలు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. 6.5 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడినట్లు వెల్లడించింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్ల దాడి. ప్రధాని మోదీ ప్రారంభించిన 4 రోజులకే దుశ్చర్య. కదులుతున్న రైలుపై ఒకసారిగా రాళ్లతో దాడి చేయడంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ కోచ్లు దెబ్బతిన్నాయి. మెడికల్ షాపులోని టాబ్లెట్స్ తో డ్రగ్స్ తయారీ. మెడికల్ షాపులో దొరికే టాబ్లెట్స్ తో డ్రగ్స్ పౌడర్ తయారు చేసి హైదరాబాద్ కి సప్లై చేస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్ఎంపీని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.